సో హాయ్ గైస్, వెల్కమ్ టు జటై ఫార్మ్స్. సో మనకి ఇప్పుడు పిల్లలు అయితే రావడం జరుగుతుంది. మనం పిల్లల్ని అయితే దింపుతున్నాం. పిల్లల్ని కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అందులో భాగంగానే నేనైతే ఫీడ్ చేయించాను. సో ఈ ఫీడ్లో కూడా మనం చాలా చేంజెస్ చేసుకోవాలి. అంటే పిల్లలకి ఇచ్చే ఫీడ్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు పిల్లల కోసం సెపరేట్గా చేయించిన ఫీడ్ అనమాట ఇది. మనం ఇప్పుడు ఆ ఫీడ్లో ఇంకా మనం కొన్ని బయట దొరికే కలుపుతున్నాము. ఈ ఫీడ్ అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి అనేది మీరు మన ఛానల్లో నేను వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూడొచ్చు మీరు. 1-2 వీడియోస్ నేను ఫీడ్ మీద కూడా చేశాను. సో ఇది నేను ఓన్గా తయారు చేయించుకునే ఫీడ్ అనమాట. సో ఈ ఫీడ్కి వచ్చి ఇది ఈజీగా 14 కేజీలు వచ్చింది. 14 కేజీలకి నాకు అయిన ఖర్చు వచ్చి 1800 అయితే అయింది. అలాగే కాస్ట్ ఇంకా తగ్గించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాక కొన్ని ఐటమ్స్ కలుపుకుంటాను ఇందులో. మన ఛానల్లో చూడొచ్చు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమేమి వాడానో, ఏమేమి పెడుతున్నాను నా పిల్లలకి అని చెప్పని. సో నెక్స్ట్ మనం ఇక్కడికి వస్తే నేను ఫస్ట్ ఇది ఆడిచ్చిన తర్వాత మనకి కొంచెం పిండి వస్తుంది అనమాట. సో నేను ఆ రెండింటిని సెపరేట్ చేసుకుంటాను. ఇలాగా ఆ పిండిని ఇలా అనమాట, పిండిని దాన్ని సెపరేట్ చేసుకుంటాను. సో ఈ పిండి ఏంటంటే మనకి పిల్లలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 15 days వరకు నేను ఆ పిండే పెడతాను. ఎందుకంటే అరగడానికి అది ఈజీగా ఉంటుంది పిల్లలకి. సో దానికోసం అని చెప్పేసి నేను జస్ట్ ఓన్లీ పిండే వేస్తాను అనమాట. ఈ పిండిలోకి నేను ఏం చేసుకుంటానంటే ఈ వచ్చిన పిండిలోకి అంటే మనం క్వాంటిటీ పెంచుకోవడం కోసం, అలాగే ఇంకా కొంచెం పిల్లలకి మరీ ఎక్కువ ప్రోటీన్ అయినా కానీ పిల్లలకి ఇబ్బంది. సో దానికోసమని మనం ఇందులో తౌడు కలుపుకుంటాం అనమాట. మ్యాక్సిమం నేను క్వాంటిటీ పెంచడానికి నేను తౌడు కలుపుతాను. అది ఎంత ఉందో అంత తౌడు కలుపుతాము ఈ పిండిలో అయితే. సో పిండిలోకి వచ్చి నేను తౌడు అయితే కలపడం జరుగుతుంది. సో అలాగే మన ఫీడ్లోకి మనం అక్కడ ఫీడ్ చేయించుకుని వచ్చేసిన తర్వాత నేను 2 ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతాను. అంటే 2 ఐటమ్స్ మళ్ళీ సెపరేట్గా నేను ఇక్కడ ఫామ్లోకి తీసుకొచ్చిన తర్వాత కలుపుతాను. సో అవేంటంటే ఒకటి గంట్లు, ఇంకొకటి నూకలు అనమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి నేను వీటిలో ఈ ఫీడ్లో నేను చేయించిన ఫీడ్లో ఇవి కూడా కలుపుకుంటాను. దీనివల్ల నాకు ఫీడ్ ఎక్కువ క్వాంటిటీ అయ్యి ఎక్కువ రోజులు వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం మనం ఇవి ఎలా కలుపుకుంటున్నాం అనేది చూద్దాం. ఇవి నూకలు అనమాట. మేము ఇప్పుడు ఇందులో నూకలు కూడా కలుపుతానమాట. సో ఇప్పుడు ఆ నూకలు బాగా ఇందులో మిక్స్ చేసుకుంటున్నాం, బాగా మిక్స్ అయ్యే విధంగా. సో ఇవి వచ్చి గంటలు. సో ఫస్ట్ నూకలు వేసుకున్నాం, తర్వాత గంటలు వేసుకుంటున్నాం. సో ఇవన్నీ మనం క్వాంటిటీ పెరగడానికి వేసుకుంటున్నాం అన్నమాట. ఇందులో మీరు చూస్తే ఇందులో మనం చాలా ఇంగ్రీడియంట్స్ వాడుకుంటాం. ఇందులో మనం మెయిన్గా మొక్కజొన్న వాడతాం, అలాగే రాగులు, సజ్జలు, అలాగే బాదం, ఇవన్నీ కూడా ఇందులో వాడతాం. సో నూకలు ఇప్పుడు గంటలు కూడా కలుపుకున్నాం. సో ఇలా మనము గంటలు, నూకలు, అలాగే మనం ఇవన్నీ ఆడించి సమపాలలో ఉండేలా కలుపుకుంటాం అనమాట. అన్ని సమానంగా ఉండే విధంగా కలుపుకుంటాం. ఇలా కలుపుకుని ఈ ఫీడ్ని మనం ప్రతిరోజు మార్నింగ్ మనకి చిక్స్కి వేసుకుంటాం అనమాట. ఇలాగా మనం ప్రతిరోజు మార్నింగ్ మన చిక్స్కి ఇలా వాడుకుంటూ ఉంటాం. ఈ ఫీడ్ని ఇలా వేసుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే చిక్కు ఆరోగ్యంగా ఉంటుంది. పైగా ఫీడ్ మనం ఇచ్చే ఫీడ్లో అన్ని పోషకాలు కూడా పిల్లలకు దొరుకుతాయి అనమాట. సో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయ్యింది. సో వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫార్మ్స్ వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి వాళ్ళకి ఇంకా ఇబ్బందులు గట్రా ఏమైనా పడుతుంటే మన ఛానల్ రికమెండ్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.